హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వావ్ ఫుడ్స్ అండ్ బ్లాగ్స్. ఈ రోజు నేను చూపించబోయే రెసిపీ బీరకాయ తెలగపిండి కూర. బీరకాయ హెల్త్ కి చాలా మంచిది. బీరకాయలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దీనికి తెలగపిండి జోడించి వండుకు తింటే అద్భుతంగా ఉంటుంది. ఎప్పుడు ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేయండి. ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. ముందుగా బీరకాయల్ని శుభ్రంగా కడిగి ముచ్చుకలు తీసేసి తొక్క తీసుకోవాలి. ముక్కలు కోసుకునే ముందు ఒకసారి నోట్లో వేసి చూసుకోండి చేదు ఉన్నాయో లేవో. ఒక్కొక్క బీరకాయ చేదు వస్తాయి, అందుకని ఒకసారి నోట్లో వేసుకుని చూసుకోండి. మా బీరకాయలు అయితే పంచదార వేసినట్టు తియ్యగా ఉన్నాయి. మా టెర్రస్ పైనే కాసే ఇవి చాలా బాగున్నాయి, చాలా లేతగా కూడా ఉన్నాయి. కోద్దామని చాకు పెడుతుంటే అలా దిగిపోతుంది, అంత లేతగా ఉన్నాయి కాయలు. బాండీలో నూనె వేసుకుని ఒక 2-3 చెంచాలు నూనె సరిపోతుంది, అంతకు మించి ఎక్కువ అవసరం లేదు. ఈ నూనె వేడెక్కాలి. 1 చెంచా శనగపప్పు, 1 చెంచా మినప్పప్పు, 1/2 చెంచా ఆవాలు, 1/2 చెంచా జీలకర్ర, ఇవన్నీ కూడా కొద్దిగా రంగు మారేంత వరకు వేయించుకోవాలి. ఇలా కొద్దిగా రంగు మారే కదా, ఇప్పుడు దీంట్లో 4 ఎండుమిర్చి ముక్కలు చేసి వేసుకున్నాను, పచ్చిమిరపకాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకు. ఇక్కడ మనం ఎలాంటి కారం వేయం, పచ్చికారం, అందుకని మీ కారానికి తగ్గట్టే పచ్చిమిర్చి ఎండుమిర్చి ఇక్కడే చూసుకుని వేసేసుకోండి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఈ బీరకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇలాగే నిండుగా ఉంటుంది, మగ్గిన తర్వాత చాలా తగ్గిపోతుంది. ఇలా మూత పెట్టి 10 నిమిషాలు మగ్గించుకోవడం వల్ల బీరకాయలో ఉన్న నీరంతా బయటకు వచ్చి చక్కగా మగ్గుతుంది. అప్పుడు కూర కూడా దగ్గరగా అవుతుంది. ఇప్పుడు ఇలా కొద్దిగా మగ్గాక దీంట్లో ఉప్పు కూడా వేసి మూత పెట్టేసుకుందాం. కొద్దిగానే వేసుకోండి, తగ్గించి వేసుకోండి, ఎందుకంటే బీరకాయలు ఇప్పుడు ఉన్నంతలా ఉండవు, తగ్గిపోతాయి. చూసారా ఎంత నీరు వచ్చేసిందో. ఇప్పుడు మొక్క ఉడికిందో లేదో చూద్దాం. ఉడికిపోతే కనుక ఇంకా మూత పెట్టక్కర్లేదు, ఆ నీరు ఎగిరేదాకా ఉంచుకుంటే సరిపోతుంది. చాలా లేతగా ఉన్నాయి, చక్కమని ఉడికిపోతాయి. ఉడికిపోయి ఇంకా నేను మూత పెట్టట్లేదు, కొద్దిగా నీరు తగ్గేంత వరకు ఉంచుతా. కొద్దిగా ఇలా నీరు ఉంది కదా, ఇలాంటప్పుడే మనం తెలగపిండి వేసేసుకోవాలి. నేను ఇంత తీసుకున్నాను, సరిపోతే నేను మళ్ళీ వేసుకుంటా. ఈ తెలగపిండి కొలత ఏమీ లేదు, మనకు సరిపోతే కావాలంటే వేసుకోవడమే. నాకు ఇలా చూస్తే సరిపోలేదు, అందుకని మళ్ళీ ఇంకొంచెం వేస్తున్నాను. మీరు కూడా అలాగే సరిపోతే వేసుకోండి. తెలగపిండి కమ్మగా చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. ఒకవేళ తెలగపిండి ఎక్కువైనా కూడా పర్వాలేదు. ఈ తెలగపిండిలో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇది ఉత్తి తెలగపిండి కూర కూడా వండి బాలింతరాలకు పెడతారు, ప్రెగ్నెంట్ లేడీస్ కూడా తింటారు. ఇది ఒక 5 మినిట్స్ మగ్గించుకుంటే సరిపోతుంది. మళ్ళీ మూత పెట్టిన అవసరం లేదు, మూత పెడితే నీరు వచ్చేస్తుంది, ఆవిరి పడిపోయి నీరు వచ్చేస్తుంది. అందుకని మూత పెట్టకుండా ఒక 5 మినిట్స్ ఉంచుకుంటే అయిపోతుంది.
చూసారు కదా, చాలా ఈజీ ప్రాసెస్. లేత బీరకాయలు అయితే తరిగినంతసేపు కూడా పట్టదు ఇవి మగ్గడానికి. హెల్దీ రెసిపీ కదా, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. నా వీడియోస్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ని ఆల్లో పెట్టుకోండి. అప్పుడు వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇంకొక రెసిపీతో మీ ముందుకు వస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ అపర్ణ సైనింగ్ ఆఫ్.